మహిళా మహారాణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. స్త్రీ అంటే వస్తువు కాదు. స్త్రీకి మనసుంది, స్వేచ్ఛనివ్వాలి. స్త్రీకి జ్ఞానం ఉంది, ఉపయోగించాలి. స్త్రీకి హృదయం ఉంది, అర్థం చేసుకోవాలి. స్త్రీకి ప్రాణం ఉంది, బ్రతకనివ్వాలి. ప్రాణం పోయడం తెలిసిన స్త్రీకి ఏమీ తెలియదనుకోవడం అమాయకత్వం. స్త్రీ శిరస్సు వంచితే అది తన సహనం. స్త్రీ ఆగ్రహిస్తే వదలని అగ్నికణం. సృష్టికి కారణమైన ఆమెను మించిన శక్తి ఏదీ లేదు. ఆమె శక్తి అపారం, అర్థం చేసుకునే ఓర్పు నేర్పు కలది. అంతులేని సహనం, ఏదైనా సాధించగలిగే మనోబలం. సముద్రపు అలల్లా గుండెల్లో దాచుకునే ఔదార్యం. అదే ఆమెలోని అందం, అదే ఆమెలోని సౌందర్యం. సంసారం అనే చక్రంలో తిరుగుతూ తన కుటుంబానికి వెలుగునివ్వాలని తన్ను తాను వెలుగుతుంది. అందరికీ వెలుగునివ్వాలని కొవ్వొత్తిలాగా తన జీవితాన్ని అంతా ధారపోసి తాను కరుగుతూ ఇతరుల జీవితాలకు వెలుగునిస్తూ ఇంటికి ఇల్లాలుగా, పుట్టింటి బిడ్డగా, మెట్టింటి కోడలుగా అడుగుపెట్టి జీవించే ప్రతి స్త్రీ గౌరవించబడే ఒక మాతృమూర్తి. మరి ఈ యొక్క స్త్రీ దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ నా వందనం, అభివందనం. జీవితాలను వెలుగు చీకట్లో కాకుండా, మీ బ్రతుకు భారమై అంధకారం కాకుండా సంసారం అనే సాగరంలో ముందుకెళ్తూ కుటుంబానికి వెలుగునిస్తూ చీకట్లేని బ్రతుకులకు వెలుగుగా ఉండి, మీరు వెలుగుతూ ఉండి మీ జీవితాన్ని వెలుగుమయం చేసుకోవాలని ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహిళా మహారాణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మళ్ళీ చదవండి. నేను చెప్పాల్సిన మాటలు చెప్పేటివన్నీ ఈ యొక్క మాటలోనే ఉన్నవి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.